జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి చోరీ చాలా చిన్నది అని చెప్తూ ఉన్నారు ఆయన. ప్రధానంగా ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెక్క వేరు. ఆయన చోరీ అంటే ఒక దేవస్థానంలో, బహుశా భారతదేశం ఉన్నటువంటి అన్ని పవిత్రమైనటువంటి దేవాలయాల్లో తిరుపతి దేవస్థానానికి ప్రథమ స్థానం ఉంది. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా వెంకటేశ్వర స్వామి గారి భయభక్తులతో ఉంటారు. కానీ ఆ పవిత్రతకి ఒక న్యాయం ఉంది. అలాంటి ప్లేస్ లో అది చిన్నదా పెద్దదా అని కాదు, చోరీ చేసిన వ్యక్తిని అది చిన్న చోరీ చేసింది వదిలేయమంటే ఫిట్ ప్యాకర్స్ ఉంటారు, జేబులు కొడతారు, చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్తారు, 100 రూపాయలు 1000 రూపాయలు దొంగతనం చేస్తారు, చిన్న చిన్న బంగారం దొంగతనం చేస్తారు. మరి వాళ్ళకి శిక్షణ ఎందుకు వదిలేకపోయింది కదా. చట్టం మార్చేసి చిన్న దొంగతనం చేసే వాళ్ళందరం కూడా మేము పట్టించుకోము, వారి మేము కేసులు పెట్టాం, ఎందుకంటే వాళ్ళు చేసిన చిన్న దొంగతనాలే వదిలేస్తామని చెప్పమనండి ఆయన్ని. అలా చెప్తే ఇది కూడా వదిలేద్దాం మనం. అసలు ఒక దేవస్థానంలో చోరీ చేసండి. నేను ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నా, ఆయన మాజీ ముఖ్యమంత్రి. అది నిజంగా చిన్న దొంగతనం, చిన్న చోరీ అయితే ఎవడైతే పరకామైన దొంగతనం చేశాడో వాడికి 14 కోట్లు ఎంత ఉంది కదా, 14 కోట్లు నేను తిరుపతి దేవస్థానం ఎందుకు రాస్తా అంటాడు అంటే వాడు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి కూడా వాడు దొంగతనం చేస్తున్నాడు. తిరుపతిలో వాడు దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి గవర్నమెంట్ వారు తెలిసి వదిలేశారా, తెలియక పట్టుకోలేకపోయారా అనేది ఆయనే చెప్పాలి. మరి ఈ రోజు అది చిన్న చోరీ వదిలేమంటాడంటే అర్థం ఏంటంటే ఈయన తెలిసే దొంగతనం జరుగుతుంది. అతను వాళ్ళ మనిషి అయి ఉంటాడు, అందువల్ల వాడు దొంగతనం చేస్తుంటే ఈయన చూస్తూ ఊరుకున్నాడు. వాడు ఎంతవరకు వెళ్ళిపోయాడు? 14 కోట్లు తిరుపతి దేవస్థానానికి వాడు ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడి దగ్గర ఇంకొక 10 కోట్లైనా మినిమం ఆస్తుంటుంది. అంటే ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగి 28-30 కోట్ల రూపాయలు సంపాదించాడంటే వాడికి వచ్చే జీతం ఎంత అంటే ఈ మొత్తం డబ్బు కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి మీద ఇచ్చిన గౌరవంతో ఇచ్చేటువంటి డబ్బుని వీడు తస్కరించాడు. అది చిన్న చోరీ ఎలా అవుతుందండి? ఇవాళ వీడు వదిలేస్తే రేపు ఆ తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి కిరీటం దొబ్బేయచ్చు, ఇంకోటి తీసుకెళ్లిపోవచ్చు, మరొకటి తీసుకెళ్లిపోవచ్చు. అసలు దొంగతనం అనేది నేరం అండి. ఎందుకంటే చిన్న దొంగలే మనం జైల్లో పెడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం చేస్తే చిన్న దొంగతనం వదిలేమంటే ఏంటి అంటే వైసీపీ గవర్నమెంట్ వాడు వదిలేశారు. అందువల్ల వాడు హ్యాబిచువేటెడ్ దొంగ అయిపోయాడు. దొంగతనం చేయడం అలవాటు అయిపోయింది. వాడికి తెలిసిపోయింది నాకు వచ్చే జీతంతో నేను బ్రతకలేను, కాబట్టి ఈజీగా నేను దేవస్థానం అన్ని తీసుకెళ్ళిపోయినట్టయితే నేను కోట్లు సంపాదించుకున్నాను. ఇవాళ దొరికాడు కాబట్టి వాడు డబ్బు నేను కడతాను అన్నాడు. అంటే ఇంకా వాడికి పూర్తిగా కట్టడు, వాడు కొండ యావదాస్తి కట్టడు. ఖచ్చితంగా దొంగతనం అనేది దొంగతనం, వాడిని కఠినంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్న ధర్మం కాదు. అసలు చర్చస్ లో కూడా ఈ చందాలు లెక్క పెట్టేటప్పుడు అది దొంగతనం చేస్తూ ఉంటారు, అది నేరం. వాళ్ళకి ఏంటంటే అసలు గమ్మత్ ఏంటంటే ప్రపంచంలో ఇండియాలో ఫీల్ అయ్యేది ఏంటంటే నోరు లేని వ్యక్తి ఎవరంటే దేవుడు. సాక్షాత్ ఆయన ఎక్కడో పైన ఉంటాడు, ఆయన చెప్పడం వీడు నా డబ్బులు తినేస్తాడు. అందువల్ల మన గురించి చెప్పడు కదా దేవుడు. అందుకని ప్రతి ఓటు ఇది హ్యాబిచువేటెడ్ గా దొంగతనం చేస్తూ ఉంటారు. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. దొంగతనం నేరం, వాడిని కఠినంగా శిక్షించాలి. ఇదే కాదు, ఎవడు దొంగతనం చేసినా ఏది దొంగతనం చేసినా వాడిని కఠినంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తేదా బైబుల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. మరి ఆయన క్రిస్టియన్ కదా, 10 ఆజ్ఞలు చెప్పాడు ప్రభు. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే 10 కమాండ్మెంట్స్ అంటారు. అందులో ఒకటి ఏంటంటే దొంగతనం చేయరాదు, నరహత్యలు చేయరాదు, నీ తప్ప నీ పొరుగు వారిని ఏదైనా ఆశింపకము. మరి నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఇవన్నీ చదువుతావు కదా, దొంగతనం చేయమని ఎలా ఎంకరేజ్ చేస్తారండి? తప్పు కదా ఇది. జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా ఆయన అన్న మాట విత్డ్రా చేసుకోవాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, గతంలో మీరున్నారు, ఫ్యూచర్ లో మరొకటి రావచ్చు. బట్ దొంగతనం నేరం. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనూ చర్చిలో దొంగతనం చేయడం తప్పది, కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో దాన్ని పౌరులందరూ కూడా సపోర్ట్ చేస్తానని నేను జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దొంగతనాన్ని చాలా చిన్న దొంగతనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చిన్న చోరీని ఎందుకు అంతలాగా మీరు పైకి తీసుకొస్తున్నారు అనే రకంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ఇది చోరీ అనేటువంటిది అసలు దొంగతనం అనేది నేరం అండి. దానికి చిన్న చోరీ పెద్ద చోరీ అని ఉండదండి. చిన్న వాళ్ళు చేస్తే ఒక నేరం, పెద్దవాళ్ళు చేస్తే ఒక నేరం, తక్కువ డబ్బులు అయితే ఒక నేరం, ఎక్కువ డబ్బులు అయితే తక్కువ ఒక నేరం కింద చూడకూడదు. ఇది పవిత్రమైన భారతదేశంలోని ప్రపంచంలోని హిందువుల మనోభావాలకి దెబ్బతినే విధానం. ఎందుకంటే ప్రపంచంలో అతి పవిత్రమైనటువంటి దేవాలయం ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్నది. మన భారతదేశానికి నెంబర్ 1 హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీవారు తాలూకా ఆలయంలోనే పరకమైన వ్యక్తి అందులో చోరీ చేసి ఆ సొత్తు ఆయన కొన్ని కోట్లు సంపాదించుకుని 100 కోట్లు పైగా సంపాదించుకొని ఈరోజు దొరికిపోయిన తర్వాతను ఏ గవర్నమెంట్ టైంలో దొరికారు? ఆ గత గవర్నమెంట్ టైంలోనే ఆయన నేరం చేస్తూ దొరికిపోయారు. అటువంటి నేరం చేసిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి అంటే అందరికి బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అది చిన్న చోరీ పెద్ద చోరీ అనేది మరీ హిందూ మనోభావాలు దెబ్బతీయడమే లెక్క. దానికి కంపల్సరిగా అది నేరం. అది ఆ లోపలైనటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ స్థాయిలో ఆ డబ్బులు ఆ విధంగా
తస్కరించడం, దాన్ని మరి నేరం కాదు చిన్న నేరం కింద చూడాలనేసి అనడం అనేటువంటిది అది బాధ్యత రహస్యం కింద లెక్క. నేరంగా ఒప్పుకొని ఆ నేరం చేసిన వ్యక్తి కఠినమైన శిక్ష ఇస్తూ ఈ గవర్నమెంట్ పెద్దలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకొని నేరాన్ని ఎవరు చేసినా నేరం కింద లెక్క కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా కాబట్టి కంపల్సరీగా శిక్షించాలి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అన్నారు కానీ అది దానివల్ల మరింత ప్రజల్లో విమర్శకు లోనవుతారు కానీ దానివల్ల పార్టీ కలిసి వచ్చేది ఏమి ఉండదు. ఇది హిందూ మనోభావాలు దెబ్బతీయడం అవుతుంది కాబట్టి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న చోరీయే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? పెద్ద దొంగకి చిన్న దొంగతనం అనేటటువంటి చాలా తేలికైనటువంటి పదము తేలిగ్గా అంటుంటారు. మరి దానికి ఏం చేస్తాం చెప్పండి. దొంగతనము రూపాయి చేసినా దొంగతనమే, కోట్లు దొంగతనాలు లక్షల కోట్లు మింగేసినా దొంగతనమే అంటారు. సో దొంగకి సపోర్ట్ చేయడం అనేటటువంటిది దొంగల లక్షణం అవుతుంది. ఇది చేయడము అది పైపెచ్చు అది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి హిందువులకు పుణ్యక్షేత్రము. ఈ ప్రపంచంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో అక్కడ ఉండేటటువంటి ఉద్యోగి నాటి ప్రభుత్వ కాలం నుంచి పరకామణిలో అంటే భక్తులు హుండీలు వేసినటువంటి డబ్బులు ఏవైతే డబ్బులు బంగారము ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ లెక్కించేటటువంటి ప్రాంతం ఒక రూమ్ లో ఈ యొక్క దొంగతనాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి కిరణ్ అనేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి అది రొటీన్ గా అదొక అలవాటుగా అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటే ఇటువంటి ప్రోత్సహించడము. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఒక 5 సంవత్సరాలు. ఈ రాష్ట్రానికి బిగ్ బాస్ గా వ్యవహరించారు. ఆయన ఒక పెద్ద స్థాయిలో ఆయన మాట్లాడాలే గాని ఒక $9 విలువే కదా 72,000 కదా అది ఒక పెద్ద దొంగతనమా అంటే దొంగతనం అనేటటువంటిది దొంగకు సపోర్ట్ చేయడం అనేటటువంటిది ఆ స్థాయిలో ఆయనకి తగ్గదని ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ ఆయన ముఖ్యంగా ఇటువంటి దొంగతనాలు అనేటటువంటివి పైపెచ్చు దేవాలయంలో భక్తులు స్వర్గధామముగా కొలిచేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటివి జరగడం అనేటటువంటిది చాలా దారుణము. ఇటువంటి ప్రోత్సహించడం కూడా చాలా దారుణము. ఎందుకంటే భక్తులు అలాగే తిరుపతి లడ్డు విషయం అది కల్తీ. అంటే ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి దేవాలయంలో కూడా కల్తీలు దొంగతనాలు అంటే మరి మీరు భక్తులకు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? భక్తులు ఎవరి యొక్క నమ్మకాలు వాళ్ళకుంటాయి. మీ నమ్మకం మీకుంటుంది, మా నమ్మకం మాకుంటుంది. ఎవరి నమ్మకాలు భక్తుల యొక్క ఇంట్రెస్ట్లు అనేటటువంటిది గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఏలిన పెద్దలు అలాగే ప్రతిపక్ష పాలక పక్షాలన్నిటికి కూడా అంతేకాక బ్యూరోక్రాట్స్ కూడా అందరికీ యొక్క బాధ్యత అనేటటువంటిది ఉంది. ఇది సభ్య సమాజానికి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదు. దేవాలయాలు ముఖ్యంగా ఇటువంటి అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ప్రతిపక్షం కూడా దీన్ని చాలా చిన్నదిగా తీసుకొని అది మామూలుదే కదా అని మాట్లాడడం అనేటటువంటి సహేతువు కాదు, సబబు కాదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో జరిగినటువంటి దొంగతనాన్ని చిన్న చోరీయే కదా దీనికి ఎందుకు మీరు ఇంతలా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? పరకామణి కేసు అంటే వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు కరుణాకర్ రెడ్డిని వీళ్ళందరినీ పెట్టి చేసుకుంటూ వచ్చారు. ఇంచుమించు అవినీతి అనేది ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి మనకి ఇంటర్నేషనల్ ఆరాధ్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం హిందువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దైవం తిరుపతి వెంకటేశ్వర్లు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ముఖ్యంగా బాధ్యత వహిస్తున్నారు. ఇప్పుడు తిరుమల దేవస్థానంలోనే సుమారు ఇంచుమించు అన్ని రకాల వాళ్ళు కూడా మెంబర్లు ఉన్నారు 5 సంవత్సరాల్లోనే. ఇటు బీజేపీ నుంచి కానీ ఇతరులు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగనే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళే బాధ్యులు. ఆ స్కామ్ లో ముఖ్యమైనటువంటి విట్నెస్ సిఐ ఉన్నటువంటి దాన్ని అతన్ని కూడా ట్రైన్ లో ప్రయాణం చేసి సాక్ష్యం చెప్పడం కోసం అని వెళ్తే తనని చంపడం అనేది చంపారో చంపలేదో ట్రైన్ లో పడిపోయాడు అని చెప్పాను. దీని మీద ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాను. దీని మీద నెట్టేశారు. ఏమైనా అతను మాత్రం నేను వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే అది చంపేశారు. కానీ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి అవినీతిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సరన్నర అవుతుంది. సంవత్సరన్నర నుంచి కూడా ఇప్పుడు కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కోడిగుడ్ల మీద ఏకల్లో లాగినట్టు చేస్తున్నారు. తప్పులు బాధ్యులు ఎవరెవరు తింటున్నారు, ఎవరెవరు పరకామణి సొమ్ముని దోచుకుంటున్నారు, దోచుకున్నటువంటి ముద్దాయిలు ఎవరనేది వాళ్ళకి ఒక క్షణం పట్టదు. ఇతరితర ట్రాఫిక్లకి మనం వెళ్ళకూడదు. కానీ ఈ రోజు దేశంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుంది. ఈ ఆదాని కానీ అంబానీ కానీ ఇతరులు కానీ ఇవన్నీ. కానీ ఇది పెద్దది. ఎందుకంటే
దేవస్థానం హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సొమ్ముని వీళ్ళు ఈ రకమైనటువంటి స్కాములు చేసి దొంగిలించడం అనేది మాత్రం మంచి సరైనటువంటి పద్ధతి కాదు. ఇందులో ఉన్నటువంటి దోషులు ఎవరైనా ఉండండి, కూటమిలో ఉండండి, లేకపోతే ఇందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండండి, అందరిని కూడా వెంటనే వాళ్ళ మీద సీరియస్ గా చర్యలు తీసుకుంటే కొద్దిగా తిరుపతి దేవస్థానం సొమ్మునన్నా కాపాడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పానని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న చోరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు సార్? సార్, ఒక దైవభక్తి అన్నది ప్రజలకి అందరూ కూడా కావాల్సింది సార్. అది అలాంటి దైవ దర్శనంలో కూడా దొంగతనాలు ఇది అవుతుంటే మరి చిల్లర దొంగతనాలు కూడా చాలా వాళ్ళు కూడా క్షమించి వదిలేవచ్చు కదండి. అలాంటప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లకి వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళ మీద భారీ కేసు పెట్టి ఇచ్చేయడం ఎందుకండి? అది కూడా తప్పే కదా. ఇప్పుడు ఒక దేవుడు అంతే, దేవుడు నమ్మకం కొలిది మనం బతుకుతున్నాం. ఆ దేవుడి గుడిలో గర్భగుడిలోకి వెళ్ళి దేవుడి సొమ్ము దొంగతనం చేసి పంతులు బ్రాహ్మణులు అంతా కూడా వాళ్ళంతా దేవుడిలో చూసుకుంటాం. మనం వాళ్ళే దొంగతనం చేస్తే చిల్లర దొంగతనాలు ఏడు చేస్తాం సార్. దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వెంకటేశ్వర స్వామి లడ్డు అంటేనే హిందువులకి ఎంతో ప్రీతికరంగా పవిత్రమైంది, ఎంతో పవిత్రంగా ఆ ప్రసాదం స్వీకరిస్తేనే తిరుపతి వెళ్ళినంత ఆనందం కలుగుతుంది. అలాంటి లడ్డు కూడా కల్తీ జరిగింది. ఎలా చూడాలంటారు? అంటే అది చాలా తప్పు అండి. దేవుడి విషయంలో కూడా చాలా తప్పు విషయం అండి. దాని మీద కన్ఫర్మ్గా ప్రజలు తీర్పు చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి దేవుడి నైవేద్యంలో కలిపావంటే రేపు పొద్దున్న తినే తిండి కూడా అలా తినగలవా నువ్వు? పవిత్రమైన దేవాలయం అండి. ఇప్పుడు మనం పంతులు గారు ఉన్నారంటే పంతులు గారు అది ప్రసాదం పెట్టి మనకు నైవేద్యం ఇచ్చి మనం ఎంతో అక్కడ తిరుపతి నుండి 3-4 రోజుల నుంచి వచ్చి ప్రయాణం చేసి ఆ కొండలెక్కి తెచ్చి ప్రసాదం అందరికి పంచుతామో తిరుపతి ప్రసాదం అని చెప్పేసి గద్దుకొని తింటాం. అంత పవిత్రమైన ప్రసాదాన్ని నుంచి అతను అలా చేయడం అది ప్రజాతంగా తప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న చోరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? తప్పు అనేది చిన్నదైనా పెద్దదైనా ఒకటే. అందులోని ఒక దేవుని సన్నిధానంలో జరిగే వాటికి మట్టుకు క్షమించకూడదు. ఎందుకంటే ఎంతో మంది భక్తులు వచ్చి తమ భక్తితోటి ఏదో కొంత సహాయం చేస్తూనే ఉంటారు. అది కూడా దొంగతనం చేస్తే దాన్ని క్షమించమనడం అంటే చాలా దారుణం. అలాగ అన్న వాళ్ళని కూడా మనం క్షమించకూడదు. ప్రభుత్వాలు మనకి పరిపాలించే వాళ్ళు ఎవరో ఉంటారు, అంటే సీఎం ఇలాగా మంత్రులు శాఖలు, కానీ కొన్ని తెలిసి జరుగుతుంటాయి, కొన్ని తెలియక జరుగుతుంటాయి. అది ఏదనేది ఆ దేవుడే చూసుకుంటాడు సార్, అందులో తిరగలేదు. అది ఎవరు చేసినా వాళ్ళ శిక్ష మట్టుగా అనిపించక తప్పదు. మనోభావాలు బాగానే దెబ్బతిన్నాయి. దానివల్లే మొన్న ఎలక్షన్ లో కూడా ఇవి కూడా కొంత ఎఫెక్ట్ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా జరుగుతుంది. హిందువుల మీద మట్టుకు అందరూ అంటారు హిందువులే దాడులు చేస్తున్నారని, కానీ హిందువుల మీద ఎక్కువగా దాడి జరుగుతుంది. హిందువుల మీద ఎక్కువగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అందరూను. కాబట్టి హిందువులందరూ కూడా మేల్కొనాలని మా మనవి.